గురుభ్యో నమః. పూజ చేయటానికి సరైన సమయం అంటే తెల్లవారుజామున 5 గంటలలోపే లేదా సూర్యోదయం కావటానికి ముందే అని చెప్తుంటారు. ఏది ఏమైనా కూడా పూజ చేయడానికి కావలసిన సామాగ్రి రెడీ చేసుకోవటానికి, అలాగే ముందుగా స్నానం చేసి పూజ సామాగ్రి అంటే ముఖ్యంగా పూలు ఆ చెట్ల నుంచి తీసుకొచ్చుకోవటం, తర్వాత పూలమాల తయారు చేసుకోవటం, అలాగే తులసి దళాలు తీసుకొచ్చుకొని తులసి మాల తయారు చేసుకోవటం, ఆ తర్వాత దేవుడి గది శుభ్రం చేసుకోవటం, ఆ యొక్క దేవుడి ప్రతిమను శుభ్రం చేసుకోవటం, బొట్లు పెట్టుకోవటం, తర్వాత పూజకు సంబంధించినటువంటి ఒత్తులు రెడీ చేసుకొని నూనె వడ్డించి మరి దీపం వెలిగించుకొని తెలిసిన విధంగా నామస్మరణ చేసుకుంటూ ఏ దేవుడి గురించి మనం దైవ ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏ దేవుని ప్రార్థిస్తుంటామో ఆ దేవునికి సంబంధించినటువంటి ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశాయ నమః అనుకుంటుంటాం. ఎన్ని పూజలు చేసినా కూడా ఈ విధంగా వనమాల, ముఖ్యంగా ఈ యొక్క తులసి మాల తయారు చేసుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇక్కడ భక్తులు చూడండి, ఆమె తులసి మాల తయారు చేస్తున్నారు. ఇది మన దేవుడి మీద ఉన్నటువంటి భక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.